సో మీ డిమాండ్ కంప్లీట్ అయిపోయింది. ఈ డిమాండ్ని మీరు కుదిరితే డబల్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ బి డబల్, ఈ రివర్సల్ ప్యాటర్న్ రాకపోతే ఇఫ్ యూ వాంట్ బి టేక్ ఏ డబల్. ఎందుకు డబల్? మనకు ఎంత సప్లై రావాల్సిందో ఆ సప్లై రాకుండా 50% అయిందంటే మనకు డిమాండ్ డబల్లో అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి. సో మనం డిమాండ్ని డబల్లో కన్వర్ట్ చేద్దాం రివర్సల్ ప్యాటర్న్ లేకపోతే. ఓకే, ఇలా డబల్ డిమాండ్ క్రియేట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది నెక్స్ట్ క్వాంటిటీ ఫిల్ ఏరియా. ఇప్పుడు మీరు డిమాండ్లో కూడా ఇప్పుడు ఈ డిమాండ్ డబల్ చేశారా, దీంట్లో కూడా 50% జోన్స్ ఉంటుంది. డబల్ క్రియేట్ చేసినప్పుడు కూడా మనకు 50% జోన్ ఉంటుంది. ఆ 50% జోన్ని మనం మర్చిపోదు. ఆ 50% జోన్ కానీ ఇప్పుడు క్యాండిల్ క్రియేట్ అవుతుంది. చూడండి, ఈ 0.5 లెవెలే మనకు 50% జోన్ లాగా వర్క్ అవుతాయి. వచ్చే టైంలో మీకు అన్ని కవర్ అవుతాయి. అందుకే డే 1 నుండి స్టార్ట్ చేయనా అని అడుగుతున్నాను. లేదు అని అంటే నీకు అన్ని డౌట్స్ ఉన్నాయి కదా, వాట్ నేమ్ శశి బ్రో, phase 1 phase 2 నేర్చుకున్నా అంటున్నావుగా, డే 1 నుండి వీడియోస్ చూసుకుంటారా, నీకు ఎవ్రీథింగ్ క్లియర్ అవుతుంది. ఫస్ట్ ఇది క్వాంటిటీ ఫిల్ చేసుకో. ఈ సప్లై రావాల్సింది, ఇది మిడల్లో ఉండే కాబట్టి, ఇది సీజన్లో ఉన్న సప్లై కాబట్టి ఇది సప్లై రావాల్సింది ఉండే. సో ఇది రావాల్సింది ఎందుకంటే అది ఆ క్వాంటిటీ తర్వాతనే ఇంకో క్వాంటిటీ క్రియేట్ అవుతుంది. సో ఈ క్వాంటిటీ వచ్చింది. ఈ క్వాంటిటీ తర్వాత చూడండి ఇంత మంచిగా హ్యాంగింగ్ మ్యాన్ విత్ బులిష్ ఇంగల్ఫింగ్ క్యాండిల్ ఉంది. సో ఈ క్యాండిల్ మీద మీరు బెట్ వేయాల్సిందే. మీకు తెలుసు నా కెరియర్ లో ఓవర్ ఆఫ్ సర్చింగ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాండలిస్టిక్ ప్యాటర్న్ అంటే అది హ్యాంగింగ్ మ్యాన్ విత్ బులిష్ ఇంగల్ఫింగ్. ఓకే, బ్రో నువ్వు రోజు రా బ్రో, ఒకటే రోజులో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నేను ఆల్రెడీ 1 hour నుంచి వరుతున్నా, కంటిన్యూస్ గా వరలేను. ఓకే, రోజు రా వచ్చి